అయితే ఏది సరైన ఆలోచన? అరే ఇలా కాదు, అలా కాదు, అలా కాదు, ఇలా కాదు. చాలామంది సలహాలు ఇచ్చేవారు, ఆలోచన చెప్పేవారు ఉంటారు. కానీ ఆ ఆలోచన కరెక్టా కాదా? ఎలా మనం నడవాలి? ఎందుకంటే ఎంత పెద్ద వాళ్ళకైనా, ఎంత పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళకైనా, లేకపోతే పొలిటికల్గా కూడా అడ్వైజర్స్ అంటారు. అడ్వైజర్స్ అంటే ఆలోచన ఇచ్చేవాళ్ళు. సో కొన్నిసార్లు మనకి ఆలోచన ఇచ్చేవాళ్ళు కావాలి అనిపిస్తుంది. చెక్ ప్రైస్లో అయితే ఈ యొక్క ఆలోచన ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇస్తే మనకేం కలుగుతుంది? సరి అయిన ఆలోచనలో మనం నడిచినప్పుడు విజయం వస్తుంది. అవునా కదా? సో అలాగా మరి వాక్యము ఎలాంటి ఆలోచన, ఎవరి ఆలోచన తీసుకోవాలని చెప్తుందో ఒకసారి మనం ఈరోజు చూద్దాం. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. చాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎవరి దుష్టులు? ఆలోచన. మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే, చాలు. అక్కడ ఏమనుంది? ఆయన గుణం ఏంటి? ఆయనకి వన్ ఆఫ్ ది నేమ్స్ ఏంటి? ఆలోచన కర్త. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ అన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి, కానీ దాంట్లో ఒక పేరు చాలా విశిష్టంగా ఈ రోజు ప్రసంగానికి మరి అనుగుణంగా ఉండే పేరు ఏంటి అని అంటే ఆలోచన కర్త. కొన్నిసార్లు సందిగ్ధమైపోతాం. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఎన్నో ఆలోచనలు, నిద్ర పట్టక ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతాం. అలాంటి అప్పుడు దేవుడట ఆలోచన ఇచ్చే కర్త అంట. ఆమేన్. మనకి ఆలోచన కర్తగా ఉన్నాడు ఆయన. మనకు ఆలోచన ఇస్తాడు, అంటే అడ్వైజ్ ఇస్తాడు. మనం ఏమి చేయాలో చూడండి. కొంతమంది ఈ లోకంలో డాక్టర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా, అంటే మన హెల్త్ కోసం చాలా కౌన్సిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చేసేవి మంచివే, మనల్ని ఒక తాటిలోకి తీసుకురావడానికి, ఆరోగ్యం కలగ చేయడానికి, మనం ఆలోచించే విధానం తప్పు అని చెప్పడానికి. ఇట్లాగా సైకాలజిస్టే కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటారు, అడ్వైజర్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఒక పేరు పెట్టాడు. అది ఏంటి అంటే ఆలోచన కర్త. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క ఆలోచన ప్రతి క్రైస్తవుడికి కావాలి. అయితే బైబిల్ గ్రంథం ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంట హెచ్చరిక అంటే దుష్టుల ఆలోచన చొప్పున. అంటే దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టులు ఏం చేస్తారు? ఆలోచన చెప్తారట వాళ్ళు కూడా. ఎవరా దుష్టులు? ఒకసారి చూద్దామా? 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 2వ వచనం నుండి చదవండి నాన్న. అపవాదకులు, అనింద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సకానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడై ఉండు. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరట? ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. తెలుసా? స్వార్థంతో ఉన్నవారు తెలుసా? స్వార్థం, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు. అహంకారం తెలుసా మీకు? అహంకారం అంటే అహం, ఇగో సాటిస్ఫై అవ్వాలంతే. అహంకారులు, దూషకులు అంటే నిందించేవారు, దూషించేవారు,
తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారా? తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారా? ఆ కృతజ్ఞత లేని వారు, అమ్మో ఇది చాలా డేంజర్. కృతజ్ఞత లేకపోతే, మేలు పొంది కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు పొంది కృతజ్ఞత లేకపోతే దేవుడు ఇష్టపడ్డు. అసలు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు అంటే ద్వేషించువారు అనమాట. అనురాగరహితులు అంటే ఆప్యాయతలు లేనటువంటి వారు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, క్రూయల్ పీపుల్. అసలు ఎదుటోళ్ళు ఏమైపోతారో అన్నది పక్కన పెట్టేస్తే క్రూరంగా బిహేవ్ చేస్తుంటారు. అటు ఎలాగంటే పశువులు లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే కూడా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారా. సుఖానుభవమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అలాంటి వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు? దూరంగా ఉండాలంటున్నాడు. ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారనై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడై ఉండుము అంటే దూరంగా ఉండు, వెళ్ళిపో, పారిపో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి వాళ్ళు నీ మధ్యలో ఉండటానికి వీల్లేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పారిపోమని చెప్తున్నాడు. విముఖుడవై ఉండు, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో నువ్వు అంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటి వారు మనకు ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన తీసుకోకూడదు. అది దేవుని ఆలోచన కానే కాదు. ఇలాంటి వారు ఈ కోవలో ఎవరైతే ఉన్నారో ఆ కోవలో ఉన్నవారు మీకు అడ్వైజెస్ ఇస్తారు, ఆలోచనలు ఇస్తారు. ఇలాంటి ఆలోచన తీసుకుంటే కనుక ఖచ్చితంగా పడిపోతాం. అది దేవునికి ఇష్టం లేని అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటాడు. అంటే దుష్టుల యొక్క ఆలోచన. ఎవరు దుష్టులు? ఇప్పుడు చెప్పాను, ఒక లిస్ట్ చెప్పాను. ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో ఆ దుష్టుల యొక్క ఆలోచన మనము ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు ఊరు వెళ్దాం అనుకుంటున్నా, ఈరోజు ఎలా చేద్దాం అనుకుంటున్నా, ఈరోజు అలా చేద్దాం, ఇలాగ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆలోచనలు మనం తీసుకుంటే మనం ఓడిపోతాము, పడిపోతాము. అందుకని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. సామెతలు 1. పాపులు నిన్ను ప్రేరేపింపగా
ఒక ఆలోచన తీసుకుందామని అహీతోపెలు దగ్గర అబ్షలోము ఆలోచన తీసుకుందామని చెప్పి ఒక దగ్గరకు తీసుకెళ్ళి మాట్లాడుతుంటే ఈ అహీతోపెలు ఒక ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే ఇందాక మనం ఇప్పుడు చదివిన దాంట్లో దేవుడు అహీతోపెలు ఆలోచన వ్యక్తపరిచాడు. కానీ అహీతోపెలు అనే అతను ఆలోచనలు ఇచ్చే వ్యక్తి. రాజులకు, ఎవరికి, సామాన్యమైన ప్రజలకు కాదు, రాజులకి, రాజుల ఇళ్లలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి ఆయన ఆలోచనలు ఇస్తాడు. గవర్నర్స్కి, ప్రైమ్ మినిస్టర్స్కి ఆలోచన ఇచ్చే వ్యక్తి. సౌలు, దావీదు రాజు, అబ్షలోము వీళ్ళందరూ కూడా దేవుని ఆలోచన అంతగా, దేవుడి ఆలోచన ఎలాగైతే ఇస్తే సక్సెస్ అవుతుందో అంత సక్సెస్ రేట్ ఉంది అని అహీతోపెలుని పిలిపించుకొని చెప్పించుకునేవాడు. సో ఈ అహీతోపెలు ఒక ఆలోచన ఇస్తున్నాడు అబ్షలోముకి. ఏంటి అని అంటే, అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల ఏమంటున్నాడంటే ఈ అబ్షలోము, ఇప్పుడు ఒకవేళ నువ్వు గనక నీ తండ్రి యొక్క ఉపపత్నులు ఉన్నారు కదా, ప్రజలందరికీ కనపడేటట్టు, వాళ్ళందరికీ కనపడేటట్టు మీ తండ్రి యొక్క ఉపపత్నులతో నువ్వు వెళ్ళినట్లయితే నీ తండ్రికి నీకు గొడవ ఉందని వాళ్ళందరూ తెలుసుకుంటారు. అప్పుడు ప్రజలందరూ ఎవరైతే నీ పక్షాన ఉన్నారో వాళ్ళు నీ పక్షానికి చేరతారు. అర్థమవుతుంది ఆలోచన? ఎందుకంటే అబ్షలోముకి ఏం కావాలి? సింహాసనం కావాలి. సో అబ్షలోముకి సింహాసనం కావాలంటే ఏం చేయాలి? దావీదుతో వైరం కలగాలి. సో దావీదుతో వైరం కలిగి ఉందని ప్రజలు అలా తెలుసుకుంటారు అని అంటే అప్పుడు అహీతోపెలు ఆలోచన ఇస్తున్నాడు. నువ్వేం చేస్తావంటే అందరికీ తెలిసేటట్టు మీ నాన్న తండ్రి యొక్క ఉపపత్నులతో నువ్వు ఉండు. ఇది గమనించిన వారు నీకు మీ నాన్నకి వైరం ఉందని తెలిసి అప్పుడు నీ పక్షం చేరాలనుకున్న వాళ్ళు చేరతారు. ఇప్పుడు అబ్షలోముకి సమ్మగా ఉంది ఆలోచన, హాయిగా ఉంది ఆలోచన. ఎస్, ఇప్పుడు ఇలాగ చెయ్యొచ్చు అని చెప్పి అలా చేస్తే అప్పుడు దేవుడు, మనం 17వ అధ్యాయంలో ఇప్పుడే చదివాం కదా, దాన్ని ఏం చేశాడంటే దేవుడు వ్యర్థపరిచాడు. ఆలోచన ఏం చేశాడు? వ్యర్థపరిచాడు. తద్వారా ఆ ఆలోచన ద్వారా అబ్షలోము ఏమన్నా బ్రతకాడా? బ్రతకలేదు. దేవుడు అబ్షలోముని మొత్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సరి అయిన ఆలోచన నీ జీవితాన్ని కడుతుంది. సరి అయిన ఆలోచన కాకపోతే నీ జీవితాన్ని పడేస్తుంది, నాశనం తెలిసి అనిపిస్తుంది, పతనానికి చూపిస్తుంది. సరి అయిన ఆలోచన నీకు ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు దుష్టులా, దేవుని ప్రజలా, లేకపోతే నటిస్తున్నవారా, పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తున్నవారా, అలాంటి వాళ్ళు ఇస్తే నీ జీవితం పతనం అయిపోతుంది. అబ్షలోము జీవితం పతనమైందా లేదా? పతనమైపోయినది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి ఆలోచనలు మనం తీసుకుంటున్నాం క్రైస్తవులుగా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. వీరు ఈ అహీతోపెలు పైకి భక్తి కలిగిన వాడిగా, పైకి పెద్ద జ్ఞానవంతుడిగా కనిపిస్తున్నాడు, కానీ అతడు పాపానికి ప్రేరేపించాడు, అబ్షలోము పతనానికి దారితీశాడు. చక్కటి ఆలోచన ఇవ్వలేదు. యెజబెల్ అయితే తన భర్త అయిన ఆహాబుకి ఒక ఆలోచన ఇస్తుంది. అది ఏంటి అంటే, నాబోతుని చంపేయ్, నాబోతుని మనం చంపుదాం, అప్పుడు నాబోతు యొక్క పొలమంతా వచ్చేస్తుంది. చూసారా ఆలోచన? వెంటనే ఆహాబు రాజు ఏం చేశాడంట? నాబోతుని చంపించాడు. ఒకరికి ఆలోచన ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆలోచన మనిషిని కింద పడేస్తుంది. అందుకని కీర్తనలు మొట్టమొదటి వచనమే దుష్టుల ఆలోచన వద్దు. హల్లెలూయా. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆలోచనకర్త అని చెప్పాడు కాబట్టి దైవిక ఆలోచన ఖచ్చితంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ లో ఎప్పుడు ఓడిపోడు, దాంట్లో విజయం ఉంటుంది. దేవుడు గీసిన ప్లాన్ లో ఏముంటది? విజయం. అందుకే యేసు ప్రభువా నీ చిత్త ప్రకారం జరిగించు, అకార్డింగ్ టు యువర్ విల్ లార్డ్. నీ చిత్తం జరిగి, యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు నేను నా చిత్తాన్ని జరిగించుకోవడానికి రాలేదు, నేను నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను అంటున్నాడు. సో దేవుడు యేసు ప్రభువారే తండ్రి చిత్తాన్ని కనుగొన్నప్పుడు మనము కూడా దేవుని చిత్తాన్ని కనుగొనగలగాలి.
దుష్టుల యొక్క ఆలోచన, గర్వము, అహంకారము, అజితేంద్రియులు, పైకి భక్తి కలిగిన వారిగా నటించేవారు, గర్వాంధులు, ఇలాంటి వాళ్ళ మనుషుల యొక్క కృతజ్ఞత లేనివారు, ఇలాంటి వారి ఆలోచనలు మనం తీసుకున్నాము అని అంటే మనం ఏమైపోతామంట? పతనం అయిపోతాము. అందుకే దేవుడు అంటున్నాడు, మనం ఇందాక చదువుకున్నాం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు వాడి యొక్క ఆలోచనకి ఒప్పకము, అలాంటి ఆలోచనలు నువ్వు తీసుకోవద్దు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 13:20 చదవండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అర్థమవుతుందా? మూర్ఖులతో సహవాసం చేస్తే ఏంటంట? చెడిపోవటం. మూర్ఖుల సహవాసం మనము చేయని. నీ సహవాసం ఎవరితో ఉన్నది? అర్థమవుతుందా? నీ సహవాసం ఎవరితో ఉన్నది? మూర్ఖుల సహవాసం. పిల్లలందరూ వినండి, కాలేజీలో చదువుతున్న పిల్లలు, నీ సహవాసము మూర్ఖులతో ఉండకూడదు. నీ సహవాసము దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో ఉండాలి. రైట్. అయితే ఇప్పుడు జ్ఞానవంతులతో ఉండాలని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానవంతులు అంటే ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టయే జ్ఞానమునకు. ఆయన యందు భక్తి చూపిస్తా, భయము చూపిస్తా ఉంటే అప్పుడే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. అది ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లా, ఎవ్రీడే ప్రాసెస్ అది. దేవుని యందు భక్తి భయము నీకుందా అయితే అప్పుడు అది నీకు జ్ఞానంగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో మరి మంచి ఆలోచనలు ఇచ్చిన వారు ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు. నాతాను ఒక చక్కటి ఆలోచన దావీదుకి ఇస్తున్నాడు. మంచి ఆలోచన ఇచ్చిన వారు ఉన్నారు. వాళ్ళలో చాలా చక్కటి ఉదాహరణ ఈరోజు నేను తీసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే దెబోరా. న్యాయాధిపతులు తీయండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. న్యాయాధిపతులు 4, 6, 7 వచనాలు. ఆమె నాఫ్తాలి కెదెషుల నుండి అబీనోయకు కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నాఫ్తాలియలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన షేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చి. హల్లెలూయా. ఇక్కడ మనకి దెబోరా అనే ప్రవక్తని కనిపిస్తుంది. దెబోరా ఎవరండి? యెహోవా యొక్క ప్రవక్తరి అని అంటారు, ప్రాఫెటెస్. ఎవరు ఈవిడ? ఎవరు? పురుషుడా స్త్రీయా? దేవుడు స్త్రీలు వాడుకుంటాడా? నమ్మండి హృదయం. God will use women. God will use men. దేవుడు పురుషుల్ని ఉపయోగించుకుంటాడు, స్త్రీని కూడా ఉపయోగించుకుంటాడు. దేవుని దృష్టిలో పురుషునిగాను స్త్రీగాను దేవుడు చేశాడు. చాలా మంది చెప్పుట నేను విన్నాను. అది ఏంటి అని అంటే, పురుషుడి కంటే స్త్రీ 2 మెట్లు కిందే. దేవుడు కిందగా దేవుడు స్త్రీని చేశాడు, పురుషుణ్ణి హైగా చేశాడు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుండి వచ్చింది ఈ సిద్ధాంతం? దేవుడు పురుషుడిని స్త్రీని చేశాడు. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. కానీ పనులు వేరు. పురుషుడు చేయాల్సిన పని వేరు, స్త్రీ చేయాల్సిన పని వేరు. శరీరంలో మార్పు, పని వేరు. జీవాన్ని, అందుకనే హవ్వతో దేవుడు అంటాడు, జీవము కలిగిన ప్రతిదానికి తల్లి. నీ తల్లిని నువ్వు గౌరవించవా? స్త్రీ తల్లి కదా, తల్లిని తృణీకరిస్తావా నువ్వు?
దేవుడు స్త్రీకి ఒక చక్కటి ఆధిక్యతనిచ్చాడు. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి. అందుకే అంత్య దినములో తన దాసుల మీదను దాసురాండ్ర మీదను ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అ ఉమెన్ ఈజ్ లెసర్ దాన్ అ మెన్ అనే కాన్సెప్ట్ ఎవరికైతే ఉందో అది తొలగిపోవాలి. దేవుడు స్త్రీలను ఉపయోగించుకుంటాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది? న్యాయాధిపతులు అంటే ఎప్పుడండి? అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి. అది ఆమె అంట యెహోవా ప్రవక్త్రి అంట. దేవుని మాటలు బయలుపరుస్తూ చెట్టు కింద కూర్చొని దేవుని మాటలు చెప్తుంటే, ప్రవచనాలు ఇస్తుంటే అనేక మంది వచ్చి వినేవారట, ఆలోచన తీసుకునేవారట. అంత చక్కటి ఆత్మ కలిగిన దైవ సేవకురాలు ఎవరు? దెబోరా. నాయకురాలు, దేవుని మాటను తెలియచేసిన ఆవిడ, ధైర్యవంతురాలు, అనేక మంది పురుషులకి రాజులకి జ్ఞానం ఇచ్చినటువంటి ప్రవక్త్రి ఆవిడ. అయితే ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క ప్రవక్త్రి ఏమంటుంది? బారాక్ అనే రాజుతో, బారాక్ అనే వ్యక్తితో, హీస్ గాడ్ కమాండెడ్ బారాక్ త్రూ దెబోరా టు ఫైట్ సిసెరా, కమాండర్ ఆఫ్ జబిన్ ఆర్మీ. సో ఈ బరాక్ అనే వ్యక్తితో ఏమంటుంది అని అంటే, ఒకసారి చూద్దాం. 7వ వచనం. నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోనేటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాను చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చి ఎడలా నేను వెళ్ళేది గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళని ఆమెతో చెప్పగా. చాలు. ఇప్పుడు ఏమంటుంది ప్రవక్త్రి? ఏమంటుంది? దెబోరా గారు ఏమంటున్నారంటే, బారాకు నువ్వు వెళ్ళు. అప్పటికి ఇంకా రాజులు రాలేదు కదా, న్యాయాధిపతులే కదా. న్యాయాధిపతుల్లో జడ్జెస్లో మనం ఎవరిని చూస్తాము? సంసోన్ని చూస్తాము, బారాకుని చూస్తున్నాము, గిద్యోన్ని చూస్తాము, వీళ్ళందరూ కూడా రైట్. ఈ న్యాయాధిపతుల్లో ఇప్పుడు ఈ బారాకు ఇజ్రాయెల్ తరపున నిలబడి యుద్ధం చేయాలి. ఓకే, యుద్ధం చేయాలంటే ఏం చేయాలి అర్థం కావట్లా. ఎందుకంటే సిసెరా మీదకు వస్తున్నాడు. సిసెరా ఎవరంటే యాబీను రాజుకి సేనాధిపతిగా పనిచేస్తున్నవాడు. ఇతడికట 900 ఇనప రథములు ఉన్నాయి. ఎన్నట? 900 ఇనప రథములు. అంత పెద్ద భీకరమైన బలమైన ఒక ఆర్మీ లీడర్ని, సేనాధిపతిని ఇప్పుడు ఎవరు ఎదుర్కోవాలి? బారాకు ఎదుర్కోవాలి. ఇజ్రాయేలుల పక్షాన్ని నిలబడ్డాడు బారాకు. ఇక బారాకు అర్థం కావట్లా, టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. 900 చారియట్స్ మీదకు వస్తున్నాయి, సిసెరా మీదకు వస్తున్నాయంటే అప్పటికే ఆయన 20 సంవత్సరాల నుంచి ఇజ్రాయేలుని వేధిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాల నుంచి టెర్రర్. సిసెరా వస్తున్నాడంటే తారెత్తిపోతుంది, జనాలకి భయపడిపోతున్నారు అందరూ. అయితే ఇప్పుడు బారాకుకు భయం వేసింది. అమ్మో, సిసెరా వచ్చేస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాడు ఈయన మమ్మల్ని, ఇప్పుడు ఏం చేయాలి అనే టెన్షన్తో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దెబోరా దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? బారాకు ఏం కావాలి ఇప్పుడు? బారాకుకి ఆలోచన కావాలి. యెహోవా దేవుడు ఏం చేయనై ఉన్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు అని దెబోరా దగ్గరికి వెళ్ళి ఆలోచన కొరకు వెళితే, ఈ సిసెరాని మేము ఎదుర్కోలేము అని చెప్పి అడిగితే, అప్పుడు ఈ దెబోరా ఏమంటుందంటే, నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? చప్పట్లు కొట్టి ప్రభువుని ఇంకా యుద్ధం జరగల. సిసెరా మీదకు వస్తున్నాడు అంతే. 900 ఇనప రథములు వేసుకొని కొన్ని వేల మంది సంఖ్యతో ఒక ఆర్మీ లీడర్ ఇజ్రాయేల్ మీదకు వస్తున్నాడు. కొట్టుకోకూడదు. ఇజ్రాయేల్ మీదకు వస్తుంటే ఇక్కడ దెబోరా ప్రవక్త్రి ఏం చేస్తుందంటే, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నీ చేతికి నీ శత్రువుని అప్పగించలేదా అంటుంది. ఇంకా యుద్ధం కూడా అవనే జరగబోయే విషయాలు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు.
నీకు తెలియదు, నాకు తెలియదు రేపు ఏం జరగబోతుంది. కానీ ఎవరికి తెలుసు? ఎందుకంటే మన అంతం వరకు ఆయనకు తెలుసు కదా. సో మన తర్వాత ఏం జరగబోతుందో, రేపు ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆలోచన ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ కూర్చున్నాం, వాడికి ఏం ఆ డాక్టర్ గారికి ఏం చెప్పాలి? మన స్టోరీ అంతా చెప్పాలి, గడిచిన స్టోరీ చెప్పాలి, జరుగుతున్న స్టోరీ చెప్పాలి, మన చుట్టూతో మనుషుల స్టోరీ చెప్పాలి. అన్నీ తెలిస్తే వాళ్ళు ఏమంటారంటే సరే ఈ కేసు నేను స్టడీ చేస్తానండి అంటారు. ఆ కేసు స్టడీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పిన దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు ఆలోచించారు. అవునా? కానీ దేవుడు అలా కాదు. మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలిసిన దేవుడు మనకి సరి అయిన ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు సెసెరా మీద జయము నీకుంది అని ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడంటే బారాకుకి ధైర్యం సరిపోట్ల. దేవుడు ప్రవచించినా ఈయనకి ఏంటంట? ధైర్యం సరిపోక ఏమంటున్నాడు బారాకు? 8వ వచనం, బారాకు నీవు నాతో కూడా. నీవు అంటే ఎవరు? నీవంటే ఎవరు ఇక్కడ? దెబోరా ప్రవక్త్రి. ఎవరితో అన్నాడు? స్త్రీతో, ఒక దెబోరాతో, ఒక బారాకు అప్పటికి యుద్ధములు చేసిన ఆయన ఆ స్త్రీతో అన్నాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేది కానీ నీవు నాతో రాని ఎడల చెప్పాను. నువ్వు నాతో వస్తే నేను యుద్ధానికి వెళ్తా. ఏమి చేస్తుంది ఈ స్త్రీ అంటే? ఆయన ఉద్దేశం ఏంటంటే ఈవిడ యుద్ధంలో నాతో పాటు ఉంటే దేవుడు ఉంటాడు, మమ్మల్ని గెలిపిస్తాడు అని. హల్లెలూయా. నువ్వు లేడీవి పక్కనడా అన్నాడా? వేడుకుంటున్నాడు ప్రవక్త్రి దెబోరా, నువ్వు నాతో ఉంటే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. పేచి పెడుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, దెబోరా గారు ఈయనతో యుద్ధములో ఉంటే దేవుడు ఈమె ద్వారా నాకు యుద్ధము గెలిపిస్తాడు అనే ఒక చక్కటి ఆలోచన. చూద్దాం 9వ వచనం. అప్పుడు ఆమె నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. చాలు చూడండి. అప్పుడు ఆమె నీతో నేను అగత్యం అసలు వస్తాను ఏమంటుంది? దెబోరా గారు ఏమంటున్నారు? నేను వస్తాను. ఆ దైవజనురాలు బారాకుతో వస్తాను, అగత్యం నేను వస్తాను. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి వెళ్ళి. హల్లెలూయా. సరే నేను నీతో వస్తా, నువ్వు ముందర వెళ్తావు. కానీ సిసెరా ఆ యొక్క సైన్యాధిపతిని నీ చేతికి అప్పగించడం నీకు ఘనత రాదు. ఆ ఘనత మరో స్త్రీకి వెళ్ళబోతుంది. ఎవరా స్త్రీ చెప్పలేదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అసలు ఇది చదువుతున్నప్పుడు నేనైతే చాలా బలపడ్డా. కొన్నిసార్లు చాలా హీనంగా చూడబడుతున్న పరిస్థితుల్లో నా నాయకత్వాన్నే కానీ, నా పిలుపునే కానీ, నా యొక్క అంటే నేను ఒక ఆడమనిషిగా ఉన్నందుకు నన్ను తృణీకరించబడే పరిస్థితుల్లో నేను చాలాసార్లు కన్నీటితో ప్రార్థన, ప్రభువా మరి ఎందుకు ఈ ఆడ మనిషికి పిలుపు ఎందుకు ఇచ్చావు ప్రభువా? ఈ ఆడ మనిషిని ఎందుకు యూజ్ చేసుకున్నావు? ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ క్రియేటెడ్ ఉమెన్ జస్ట్ టు కుక్ ఇన్ కిచెన్లో ఏదో వండడానికి, ఇంట్లో అంట్లు తోమి తుడవటానికే అయితే పిలుపు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని దేవుడితో సంఘర్షణ. ఇది అంతరంగ యుద్ధం అనమాట. దేవునితో మాట్లాడుతున్నప్పుడు అసలు భారం ఎందుకు ఇచ్చావు? భారం ఉంటే కాడి ఎత్తుకున్న తర్వాత ముందరకు వెళ్ళిపోతాం కదా. ఆ కాడి ఎట్లా మోసేది? మరి మోసేది ప్రపంచమేమో యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ భారం ఏమో ముందరకు వెళ్తుంది. ఎక్కడికెక్కడ నువ్వు ఆడ మనిషివి, నువ్వు ఇట్లాగా అట్లాగా అని నన్ను ఆపేస్తుంటే నేను ఎట్లా వెళ్ళేది ప్రభువా అని చెప్పి నేను చాలా బాధపడి ఏడుస్తూ ఉంటా. ఇలాంటి వచనాలు నా మైండ్ని, నాలో ఉన్న భయాలను దేవుడు ఏంటంటే పటాపంచలు చేస్తున్నాడు. ఒక ఏంటంటే అది చైన్స్ ఎలాగైతే బ్రేక్ అవుతాయో
అలాగ వాక్యం బ్రేక్ చేస్తుంటే అసలు నేను ఇప్పుడు 2026లో ఉండి నేను ఇట్లా బాధపడుతున్నాను, ఈమె ఎక్కడో ఉంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది. అది ఎట్లా? వాళ్ళెంత ధైర్యంగా అడుగు వేశారు. అసలు ఈ కింద ఇంకొక ఆడ మనిషిని చూపిస్తాను. అసలు ఆ ఆడ మనిషికి ఉన్న ధైర్యం ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ అనాయింట్స్ ఉమెన్. ఆమేన్. దేవుడు ఉపయోగించుకుంటాడు. అఫ్ కోర్స్ నేనేమి ఏంటది ఈరోజు స్త్రీల మీద కాన్సెప్ట్ కాదు, బట్ నా వాక్యం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. రైట్. అయితే బారాకు, నీవు నాతో కూడా వచ్చిన నేను వెళ్ళేదను. ఓకే. అప్పుడు ఆమె నీతో అగత్యంగా వచ్చేదను, అయితే ఆ ఘనత నీకు కలగదు, కానీ యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను. ఎవరికంట? ఒక స్త్రీ చేతికి దేవుడు. ఇది ఎవరి ప్లాన్? ఇది దేవుడు ప్లాన్. ఇది ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడట. ఎవరిని? సిసెరయ్య. మామూలు విషయమా? మామూలు వ్యక్త. 20 సంవత్సరాలు ఇజ్రాయేలుని తారెత్తించిన వ్యక్తి, రాజుల కింద పనిచేసిన సేనాధిపతి, 900 ఇనప రథములను కలిగిన వ్యక్తి. అసలు ఆయన ఇట్లా యుద్ధం చేస్తే చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన చాలా భీకరుడంట. ఎత్తుకి చాలా పెద్ద హైట్గా ఉంటాడట. గొలియాత్ లాగా హైట్గా వెయిట్గా ఉంటాడంట. లావుగా ఉంటాడంట. కండలు తిరిగి ఉంటాడంట. అసలు ఆ మనిషి ఆకారం చూస్తేనే దద్దలాడిపోతుందట. అలాంటి మనిషిని ఎవరి చేతికి ఇస్తానన్నాడు? ఒక స్త్రీ చేతి. ఇది ఎవరి సంకల్పం? ఎవరు చెప్పారు ఇది? మరొక స్త్రీ చెప్పింది. దెబోరా. దేవుడు ఆలోచన కలిగిన దెబోరా చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దెబోరా, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరుగా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు 10,000 మంది మనుషులు వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను. చాలు, ఒక్క నిమిషం. మనం 17వ వచనం నుండి ఎవరి ఈ స్త్రీ కోసం మనం చూద్దాము. 17వ వచనం. కయీనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండలేదు కనుక సిసెరాను కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. చాలు. ఇక్కడ ఇంకో స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరేంటి? యాయేలు. చెప్పండి, పేరేంటి? యాయేలు. ఇప్పుడు యాయేలు ఎక్కడ ఉందంట? అక్కడ గుడారము వేసుకుని కాలినడు కయీనీయుడగు హెబెరు యొక్క భార్య. ఎవరు? యాయేలు అనే స్త్రీ. ఈమె టెంట్ వేసుకుని ఆ యుద్ధం చేసే దగ్గర ఆ మూల అక్కడ ఉంది. ఓకే, ఆ టెంట్ వేసుకొని ఉంది. అయితే ఈ టెంట్లోకి సిసెరా యుద్ధములో సేద తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ టెంట్ కిందకి వెళ్ళాడు. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా నాన్న? యాయేలు అనే స్త్రీ ఒకరి భార్య. అయితే ఆమె ఏం చేసింది? గుడారం వేసుకొని ఉంది. ఇప్పుడు సిసెరా యుద్ధం చేస్తున్నాడు కదా, యుద్ధంలో అలసట తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? గుడారం లోపలికి వెళ్ళాడు. చూడండి, కాలి నడకను ఎక్కడికి వెళ్ళాడట? గుడారంనకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతను చూసి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడమని చెప్పినందున ఆమె గుడారమును చొచ్చెను. ఏమంటుందంటే, యాయేలు ఏం చేస్తుంది? రాటం చూసి, నా ఏలినవాడా, ఎంత రెస్పెక్ట్ గా, నా ఏలినవాడా రండి, నా గుడారంలోకి రావడానికి భయపడద్దు, రారా నా గుడారంలోకి రా అనగానే చక్కగా వెళ్ళిపోయాడు మన సిసెరా. వెళ్ళిన తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా ఒక చక్కటి రగ్గు, రెస్ట్ తీసుకొని కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది, అన్ని ఇచ్చింది, మొత్తం ముఖం అది తుడిచింది, చక్కగా పడుకో, రెస్ట్ తీసుకో, కంగారు పడకని చెప్పింది. ఒక చక్కటి రగ్గు వేసింది మీద, వెచ్చగా ఉన్నాడు. అయితే ఏమంటున్నాడంటే, నాకు దాహం తప్పికొన్నాను,
దయచేసి నాకు దాహము కొంచెం నీళ్లు మిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలు బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు కూడా ద్వారము నిలిచి ఉండును. ఎవడైనా నీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడూ లేడని చెప్పవలెను. పిమ్మట వేరు వారి అయిన ఏది కూడా చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడంటే సరే నేను పాలు ఇచ్చింది తాగేశాడు, ఆ గుడారం దగ్గరే ఉండు, ఎవరన్నా నేను ఇక్కడ ఉన్నానంటే ఎవరు లేరు గుడారంలో అని చెప్పు అని చక్కగా, అంటే ఆవిడ ఎంత నమ్మించిందంటే సిసేరాని అంత నమ్మించింది. ఇక నమ్మేసి చక్కగా గురక పెట్టి ఏం చేస్తున్నాడు, పడుకున్నాడు. యాయేలు ఏం చేస్తుంది, అక్కడ కాపలా కాస్తున్నట్టు యాక్షన్ చేసింది నిద్రపోయేదాకా. నిద్రపోయిన తర్వాత ఏం చేసిందంటే గుడారం యొక్క మేకు ఉంటుంది కదా, ఆ మేకు తీసింది, సుత్తి పట్టుకుంది, అంతే వెళ్ళిపోయింది, నుదుటి మీద పెట్టింది, మేకు దమ్మను కొట్టిందంటే ఆ నిమిషంలో చచ్చిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఆలోచన అసలు దెబోరాకు కూడా ఈ యావేలు తెలియదు. ఒక స్త్రీ చేతికి దేవుడు ఆ రోజు అప్పగించాడు. 20 సంవత్సరాలు టార్చర్ పెట్టిన ఒక గ్రేట్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయెల్ని ఒక స్త్రీ చేతిలో దేవుడు పతనము చేశాడు. విక్టరీ ఎవరిది? ఇజ్రాయేలీలకి ఎలాగొచ్చింది? ఒక స్త్రీ వలన కలిగింది. అప్పుడు ఘనత ఇస్తుంది. చూడండి, అతడు చెప్పాను, బారాకు సెసరా ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుగుచున్న మనుషుని నీకు చంపించేదని అనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండేను. ఆ మేకు అతని 22 చదువుతున్నాను. ఆ మేకు అతని కనతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణిచెను. ఇతను ఎవరు? కానాను రాజు యాబీనను అణిచెను. తరువాత వారు కానాను రాజైన యాబీనును సంహరించు ఇజ్రాయేలు చెయ్యి కానాను రాజైన. సో కానాను రాజుకి సైన్యాధిపతి సిసేరా, ఓకేనా? అతన్ని ఏం చేశాడంట? చంపించాడు. ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఘనత పొందుతుంది అక్కడ. చాలు. హల్లెలూయా. ఇప్పుడు హేబేరు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెన నొందును, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడ్డావు అని ప్రశంసించబడింది. దేవునికి స్తోత్రం. బారాకు ఏం చేశాడంట? దెబోరా యొక్క ఆలోచన తీసుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సేవకురాలుగా ప్రవక్త్రిగా ఉన్నటువంటి దెబోరా ఆలోచన బారాకుకి తన ప్రజలైన ఇజ్రాయేలులకి ఏం కలగజేసింది? విజయము కలగజేసింది. ఆ సెసరాని జాయల్, ఇంగ్లీష్లో జాయల్ అంటారు, తెలుగులో యాయేలు. ఈ స్త్రీ అసలు ఎంత ధైర్యంగా ఆ మేకు కొట్టిందా అని ఆలోచిస్తున్నా. కారులో వచ్చేటప్పుడు అసలు ఎంత ధైర్యం చేసింది. మనకైతే చేతులు కాళ్ళు ఉడికిపోతాయి. అసలు ఒక మగ మనిషిని ఎదుర్కోవటం ఏంటి? అది దేవుడి ప్రణాళిక. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు విరోధంగా నిలబడిన ప్రతి ఒక్కరికి శత్రువు అయిపోతాడు. నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టెను. అందుకని తన ప్రజలను రక్షించుటకు దేవుడు, తన ప్రజలను అంటే దేవుడు యెహోవా దేవుని వైపు ఎవరైతే ప్రజలు ఉంటారో వారి తరపునే నిలబడతాడు తప్ప శత్రువుల వైపు దేవుడు. కాబట్టి యుద్ధము ఎవరిదే? యెహోవాదే. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటి అని అంటే, దుష్టుల ఆలోచన చొప్పున వద్దు. అలా వస్తే మనం, అలా నడిస్తే మనము పతనం అయిపోతాం. దుష్టులు అంటే ఎవరో చెప్పాను మీకు ఆల్రెడీ. హల్లెలూయా. సో ఈ యొక్క దుష్టుల యొక్క ఆలోచన మనం తీసుకోకూడదు. ఎవరి ఆలోచన తీసుకోవాలి? దేవుడి ఆలోచన. ఎందుకంటే దేవుడి ఆలోచన, ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. ఆ ఆలోచనకర్త యొక్క ఆలోచన తీసుకుంటే మనకేం కలుగుతుంది కదా? విజయం కలుగుతుంది. శత్రువు ఏం చేస్తాడు? పతనం అయిపోతాడు. దేవుడు ప్రజలైన మనకు దేవుడు ఏం చేస్తాడంట? విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా,
దేవుని యొక్క ఆలోచన మనం తీసుకుందాం. దేవుడు ప్రజల దగ్గర నుంచి మరి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క ఆలోచన మనం తీసుకొని మనం ముందలకెళ్తే మనకి శత్రువు మన ముందలే ఓడిపోతాడు, శత్రువుని మన ముందలే ఓడగొడతాడు దేవుడు. విజయం మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన మార్గములనంట తిన్నని మార్గాలుగా చేస్తాడు, వంకర మార్గాలను ఏం చేస్తాడు, కరుకు మార్గాలను ఏం చేస్తాడు, నునుపుగా చేస్తాడట. దేవుడు తన ఆలోచన ఇచ్చి మనకు అలా చేస్తాడు. కాబట్టి ప్రభువా, నా ఆలోచన కాదు, నీ ఆలోచన నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. ఎందుకు అనంటే నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ నీ ఆలోచన దయచేయి అని ప్రార్థన చేసుకుందాం.